హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చిన్న లైకే కదండి, కొంచెం లైక్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాడు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ అయినా సరే, నో కాంటాక్ట్ ఉన్న మీ పర్సన్ అయినా సరే, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, పదే పదే మీ మైండ్లో ఎవరున్నారో ఆ పర్సన్ ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే, ఆ పర్సన్ మీకు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా? మీ పర్సన్ నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా? చెక్ చేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ, స్పిరిట్ అండ్ గైడెన్స్. మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి మా యూనివర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పేది నేనైనా చెప్పించేది లేదు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూవర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, టెన్ ఆఫ్ కప్స్. అన్నీ పాజిటివ్ కార్డ్సే, ఎవరి ఎనర్జీస్. సిక్స్ ఆఫ్ వాండ్స్, ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, ది హెర్మెట్, బాటమ్ ఆఫ్ ది డెక్, టెన్ ఆఫ్ పెంటికల్స్. వస్తుందండి మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ. ఆ పర్సన్ ఎవరు, ఏంటి? ఆ పర్సన్ కొత్త దారులు వెతుకుతున్నారండి. తనలో తాను అవేకనింగ్ అవుతున్నారు. మీ కోసము ఆలోచిస్తున్నారు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. సాడ్లో ఉన్నారు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఈ పర్సన్ ఏజ్ ఎంత చిన్నదైనా కూడా ఆలోచనల పరంగా పెద్దగా ఉంటాయండి. ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. వీళ్ళు కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం పైనే స్టిక్ అయి ఉంటారండి ఈ పర్సన్. వీలైనంత తొందరలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. మీకు ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండి. చాలా పాజిటివ్గా మీ కోసం ఆలోచిస్తున్నారు. అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్కి పెట్స్ కానీ డాగ్స్ కానీ ఉన్నాయనుకుంటారండి ఈ పర్సన్కి. ఈ పర్సన్ ఒక నిర్ణయం తీసుకున్నారండి. మీరు తన లైఫ్లోకి లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ మీ వైపే రావాలని చెప్పేసి అని తన నిర్ణయం తీసుకున్నారండి. ఈ పర్సన్ మనసులో చాలా ప్రేమ ఉప్పొంగిపోతుందండి. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్. ఆ పర్సన్ యొక్క కోరిక అండి మీతో ఫ్యామిలీని ఊహించేసేసుకుంటున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారండి. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండి మీరు తన లైఫ్లో ఉండాలని. ఈ పర్సన్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి. ఈ పర్సన్ మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు. మీ దగ్గరికి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు.
3 కప్స్ అండి. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి. వాళ్ళ చిన్ననాటి స్నేహితులతో వాళ్ళు మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మీ గురించి వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్. ఒకప్పుడు మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ అండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తన ఆలోచనలు కానీ ఈ పర్సన్ తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చేసేసి మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ అండి ఈ పర్సన్. తన ఫ్యామిలీనే చూస్ చేసుకున్న పర్సన్ అండి. ఆ ఫ్యామిలీలో ఒక ఆ లేడీ మదర్ ఫిగర్ అయి ఉండొచ్చండి. సిస్టర్ కానీ, మదర్ కానీ, ఆంటీ కానీ ఎవరైనా సరే అండి, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చారండి ఈ పర్సన్. సో ఈ పర్సన్ మీ వైపుకు రావాలనుకుంటున్నారు. వెళ్ళారు, కాకపోతే వాళ్ళ ఆలోచనలు మీతో షేర్ చేసుకున్నవి కానీ, మీతో హ్యాపీ మూమెంట్స్ కానీ అవి వదలలేకపోతున్నారండి ఈ పర్సన్. ఈ పర్సన్ వస్తారండి మీ లైఫ్లోకి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుందండి. ఇంతకుముందులా కాకుండా కొత్తగా ఆలోచనలతో కానీ, మనసుతో కానీ న్యూ బిగినింగ్ చేయాలనుకుని ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఇంకా చూద్దాం. 6 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. 5 ఆఫ్ వాండ్స్ మానసిక ఒత్తిడి, ఆందోళన, చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు, తనలో తానే ఆలోచిస్తున్నారండి మీకోసం. చెప్పాను కదండి, 2 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. క్రాస్ రోడ్లో ఉన్నారండి పర్సన్. ఆలోచిస్తున్నారు. వాళ్ళు బిజినెస్ పరంగా కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనీ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఆలోచిస్తున్నారండి పర్సన్. కానీ ఖచ్చితంగా మాత్రం మీ లైఫ్లోకి అయితే వస్తారండి. క్రాస్ రోడ్లో ఉన్నారు ఈ పర్సన్. మీ విషయాల్లో హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ అండి. ఆలోచిస్తున్నారండి. దేవుణ్ణి పదే అడుగుతున్నారు, ప్రేర్ చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించి తనకి చాలా బడంగా ఉంది. ఏది ఏమైనా సరే నా వల్ల కాదు అని చెప్పేస్తానని వాళ్లకు బిజినెస్ పరంగా, వర్క్ పరంగా, ఫ్యామిలీ పరంగా ప్రతిదండి చాలా బడంగా ఉంది. అలసిపోతున్నారండి పర్సన్. 5 ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ గ్రో చేయాలనుకుంటున్నారు. దీన్ని హెల్దీ రిలేషన్గా చేయాలనుకుంటున్నారండి. ఆ పర్సన్ మీ వెనకాలే వస్తున్నారండి. స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ వాండ్స్. తప్పకుండా మీ కాల్ కానీ, మెసేజ్ కానీ తప్పకుండా వస్తుందండి మీ పర్సన్ నుంచి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా? మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్ యొక్క పర్సన్ నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా? ఇంప్రూవింగ్ హెల్త్. మీరు హెల్త్ పట్ల చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. నాట్ ది రైట్ టైం. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరికన్నా నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి. ట్రస్ట్, నమ్మండి. ఖచ్చితంగా మీ కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది. బాటమ్ ఆఫ్ ది డెక్. డోంట్ స్టాప్. మీరు ఏ విషయంలో ఆగకండి. మీ వర్క్ మీరు చేసుకోండి. మీ పర్సన్ నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. ఒక్కసారి పెండిలం అడుగుదాము. ప్లీజ్ పెండిలం, ప్లీజ్ గివ్ మీ. మా యూవర్స్ యొక్క పర్సన్ నుంచి మా యూవర్స్కి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా?
మా యూవర్స్ ఒక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? ప్లీజ్ పెళ్ళినా, ప్లీజ్ బీ మా యూవర్స్ ఒక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. మా యూవర్స్ ఒక్క పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ పెళ్ళినా, థ్యాంక్ యూ. వస్తుందట అండి. ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఈ ఛానల్ని ముందుకు పంపించండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఎంతో మందికి షేర్ అవుతుందండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఐ క్లైమ్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి నన్ను కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.